ఒక చిన్న గ్రామంలో ఉండే ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. నాన్న రామయ్య, అమ్మ లక్ష్మి, కొడుకు అభి, కూతురు అను. రామయ్య గారికి ఒక చిన్న బస్సు డ్రైవర్గా ఉద్యోగం ఉండేది. రోజంతా పనిచేసి ఇంటికి వచ్చేసరికి ఒక కప్ టీతో ప్రశాంతంగా నవ్వుతూ పిల్లలతో ఆడుకుంటాడు. కానీ ఆ నవ్వుల వెనుక ఉంటాయి కొన్ని పెద్ద బాధలు. లక్ష్మి గారు ఇంట్లో బాగా చూసుకుంటూ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలని కలలు కంటూ ఉంటుంది. అభి ఇంటి పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటాడు. తన తండ్రి పడే కష్టాన్ని గమనించి తన చదువులో గట్టిగా కష్టపడతాడు. కానీ స్కూల్ ఫీజు చెల్లించలేక టీచర్ తండ్రిని పిలిపిస్తారు. రామయ్య వాడిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల అతను సస్పెండ్ అవుతాడు. కుటుంబం పూర్తిగా కష్టాల్లో పడుతుంది. ఆ పరిస్థితిలో లక్ష్మి తన బంగారం అమ్మేస్తుంది. పిల్లలు పక్కింటి వాళ్ళ దగ్గర చీటీలు వేస్తారు. ఒకరోజు రామయ్య పెట్రోల్ బంక్లో ఉద్యోగం అడుగుతాడు. వాళ్ళు చెడ్డగా మాట్లాడతారు. అభి ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు అదే రోజు రామయ్య ఎడారి రోడ్డుపై బస్సు రిపేర్ చేస్తూ చిన్న యాక్సిడెంట్కు గురవుతాడు. తీవ్రంగా గాయపడతాడు. అభి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాడు. మంచి జాబ్ వస్తుంది. కానీ ఇంటికి వచ్చేసరికి తండ్రి ఐసీయూలో ఉన్న సంగతి తెలుస్తుంది. అభి ఆనందంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. తండ్రి కోసం కష్టపడతానని, వాళ్ళ జీవితాన్ని మారుస్తానని మాట ఇస్తాడు. 1 సంవత్సరం తర్వాత అభి మంచి ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి కొత్త బస్సు కొనిచ్చి సర్ప్రైజ్ ఇస్తాడు. అమ్మ నవ్వుకుంటుంది. అభి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకి మంచి జీతం వస్తుంది. అయితే సిటీలో ఉండాల్సి రావడంతో ఇంటికి నెలకొకసారి వస్తూ వెళ్తుంటాడు. రామయ్య ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు. కానీ మనసులో ఏదో లోటు ఉంది. పిల్లలు దూరమైపోతున్నారేమో అన్న భయం ఉంటుంది కదా. అను ఇంట్లో బాగా చూసుకుంటూ ఇంటర్మీడియట్ చదువుతుంది. లక్ష్మి తల్లి ఇంకా ఆపకుండా ఇంటి పనులు చేస్తూ ఇప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటూ ఉంటుంది. 1 నెల తర్వాత అభి ఇంటికి వస్తాడు. బాగా సంపన్నంగా మారినట్టు కాదు, చాలా సరళంగా. కానీ అందరి కళ్ళల్లో గర్వం. అభి తన మొదటి జీతంతో అమ్మకి శారీ కొనిచ్చాడు. నాన్నకి ఓ చిన్న టేబుల్ ఫ్యాను, అక్కకి బుక్స్. అందరూ ఆనందపడతారు. కానీ రామయ్య మాత్రం గాఢంగా అభిని చూసి అడుగుతాడు. అబ్బా, నీ నవ్వులోని అలసట నాకు కనిపిస్తుంది. పని బాగా జరుగుతోందా? అభి ఒక్క క్షణం ఆగి నాన్న చేతిని పట్టుకొని అంటాడు. నీ వల్లే నాన్న నేను ఈ స్థాయికి వచ్చాను. కానీ ఇప్పుడు నా పని కాదు, నీ సంతోషమే నా పని. ఇప్పటికే అభి ఊరికి వచ్చి తన సొంత ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఊర్లో యువతికి కోచింగ్ ఇస్తున్నాడు. యువతతో పనిచేస్తూ ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటున్నాడు. తల్లిదండ్రులు అభిమానం చూస్తూ గర్వంగా ఉన్నారు. అను ఇప్పటికి డిగ్రీ ఫైనల్ ఇయర్. ఆమెకు కూడా మంచి ఉద్యోగం కోసం ప్రిపేర్ జరుగుతోంది. అభి తోడుగా ఉండి ఆమెను ప్రోత్సహిస్తాడు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఫ్యామిలీ ఇప్పుడు ఊరిలో అందరికీ ఆదర్శంగా మారింది. ఒకరోజు స్థానిక ఎమ్మెల్యే అభి సెంటర్కి వస్తారు. అభి చేస్తున్న సేవ చూసి ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఎంపిక చేస్తారు. నేను అభి ఏమంటారంటే అప్పుడు నేను పిల్లప్పుడు చదువు ఆగిపోతుందేమో అనుకున్నా నాన్న. కానీ మీరు నమ్మకంతో నిలబెట్టారు. ఇప్పుడు ఆ బాధలనే నేనే కొంతమందికి ఆశగా మారుతున్నా. అను ఒక అంతర్జాతీయ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవుతుంది. ఆమె మొదటి జీతంతో అమ్మకి ఒక గోల్డ్
నెక్లెస్ కొనిచ్చి నాన్నకి చేతితో వ్రాసిన థ్యాంక్ యూ నోట్ ఇస్తుంది. లక్ష్మి తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇదే నా బంగారం అంటుంది. ఒకరోజు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అభి బెస్ట్ యూత్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు అందుకుంటాడు. ఆ అవార్డు అందుకున్న సమయంలో అభి తల్లిని మైకు మీద అభినందిస్తూ ఉంటారు. ఇవాళ నేనేమైనా ఉన్నాను. నాతో పాటు నడిచిన ఇద్దరు దేవతల వల్లే నా నాన్న, నా అమ్మ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ తల దించి నవ్వుతాడు. ఒక సాయంత్రం ఇంటి ముందు పెద్ద చెట్టు కింద మేమంతా కూర్చుని ఉండడం. చీకటి పడుతుంది. పిల్లలు నవ్వుతూ ముద్దుగా తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతుంటారు. తల్లికి టీ తాగుతున్న రామయ్య అంటాడు, మన పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కదూ లక్ష్మి, మన బతుకంతా సఫలమయ్యింది అంటుంది లక్ష్మి. ఇంతలోపు అభి కంపెనీ విజయవంతం అయ్యింది. అను హైదరాబాద్లో ఉన్న ప్రతి నెల ఊరికి వస్తుంది. కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. కానీ మనసులో ఇంకా ఒక బాధ ఉంది. అభి తన తండ్రిని చూస్తూ అంటాడు, నాన్నా, మన కుటుంబం నిలబడడానికి ఎంతమంది మనకు సహాయం చేసినా ఆపకుండా బాటలో నిలబడింది మాత్రం మీరు. ఇప్పుడు మనం మనలానే ఇంకొంతమందికి తోడవ్వాలి. రామయ్య ఆశ్చర్యంతో నవ్వుతాడు. లక్ష్మి తల్లి మాత్రం గర్వంగా చూసి, నా కొడుకు ఎదిగాడు, పెద్దవాడయ్యాడు అంటుంది. అభి తన ట్రైనింగ్ సెంటర్ను విస్తరిస్తాడు. ఇప్పుడు అక్కడ పేద పిల్లలకి ఉచిత కంప్యూటర్ క్లాసులు, ఓల్డేజ్ హోమ్లో సేవా కార్యక్రమాలు, విద్యాభ్యాసానికి స్ఫూర్తిదాయక సెషన్లు. అను సైతం ఉద్యోగం మధ్యలో సెలవులు. అలా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంది. మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.